వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగ మహానాడు వాయిదా పడినట్లే అని టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు ఫలితాలుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారట. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే 28 కలిసి వచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మే 27, మే 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కౌంటింగ్ హడావుడి ఉండడంతో టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఆ పనుల్లో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో మహానాడు నిర్వహించడం సరికాదనే చెప్తున్నారు నేతలు. 2019 ఎన్నికల విషయానికొస్తే అప్పుడు టీడీపీ ఓడిపోయింది. దీంతో అప్పుడు మహానాడు నిర్వహించలేదు. 2020, 21లో కరోనా కారణంగా మహానాడు జరపలేదు. 2021లో మాత్రం జూమ్ కాల్ ద్వారా మహానాడు నిర్వహించారు. 2022లో ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును ఘనంగా నిర్వహించారు. అలాగే 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహించింది. ఈసారి ఎన్నికలు కౌంటింగ్ తో వాయిదా వేశారు. మళ్లీ 2025లోనే మహానాడు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే ధీమాతో ఉంది. కనుక ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎంగా పాలన సాగించే క్రమంలో మహానాడు నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహానాడు ఘనంగా నిర్వహిస్తే కార్యకర్తల్లోనూ మంచి జోష్ ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కౌంటింగ్ దగ్గర పెట్టుకొని ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు మహానాడు జరుపుకోవడం సరికాదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.